3 రోజులు పడేశారు. ఇది 4వ గడి. ఇదిగో కోపించమన్నారు. 500 ఇచ్చి కోపించా. మీరే వాళ్ళు చెప్తే కోయించారు. వాలంటీర్ల చేత వాళ్ళని పంపించి కోపించమన్నారు. 500 ఇచ్చి కోపించా. 33 ఏళ్ళ నాడు కట్టిన ఇల్లు 7 పెడితే ఆడికి బగిలిద్ది అన్నారు. మమ్మల్ని నిద్రాహారం లేకుండా ఈ రీతి చేస్తున్నారు. ఏం చెయ్యాలా? పక్కన వాళ్ళు మేము ఇటున్నామని మమ్మల్ని ఇంత దారుణంగా చేస్తున్నారు. ఏం చెయ్యాలి? పవన్ కళ్యాణ్కి ఇచ్చినందుక మా ఆస్తులు మేమేమి ఇలా పొలాలు ఇచ్చారు, చూపించాము, చూశారు, ఓకే అన్నారు. దానికి తెల్లారిపట్టుగా పని చేశారు. సరే చేశారు. మేమేమన్నా మిమ్మల్ని అంటున్నామా, ఆడుతున్నామా, చేస్తున్నామా? మా పనులే మేము చేసుకున్నాం. మీకు ఎందుకు అంత ఆక్రోశం కలగల? ఏమేమి అనకూడదా పవన్ కళ్యాణ్? అదేం ఆనందం అసలు వాళ్ళకి. మాకు లేదా నిద్ర లేకుండా మిమ్మల్ని ఈ విధంగా రోజు ఇట్లా నేను ఒక్క బిడ్డను నిన్న వచ్చి ఇచ్చిందా పెద్ద ఆయన అడిగాను, ఏమండి ఎన్ని మాట పగలు కొడతారండి? మేము నుంచుంటాం, మమ్మల్ని తోసుకొని వెళ్ళిపోండి, మా దరిద్రం తీరిపోయింది, నువ్వు దశమంచుడు అవుతాడా అన్నాం. అంతవరకు జరిగింది. అదిగో కోపించా, 500 ఇచ్చి కోపించా. ఎంత వాటికి అన్నారు. ఇప్పుడు మళ్ళీ డాబా కాడికి వేసారు. ఇప్పుడు 2 రోజులు అది ఒకసారి పడైతే ఎత్తేపించారు, మళ్ళీ అది పడేపించారు. ఎన్నిసార్లు అన్నీ ఎత్తేపించేది? ఎన్నిసార్లు చెయ్యాలి? చలి జ్వరం వస్తుంది, సై జ్వరం వస్తుంది, బయటికి రా. నేను గుండె ఆపరేషన్ చేపిస్తాను. నేను ఏం చెయ్యాలి? ఒక్క బిడ్డను పెట్టుకొని నేను ఏం చెయ్యాలి? ఒక్క బిడ్డను పెట్టుకుని ఉన్నాం కదా మీకు అండగా నిలబడడానికి. నుంచున్నా నేను, పడేయమని నుంచున్నా, చచ్చిపోతామని నుంచున్నా. నేను ఇంక చచ్చిపోతాను నుంచుంటే ఆ పక్క పడేసే వదిలిపెట్టి ఇటు వదిలిపెట్టి వెళ్ళారు. మళ్ళీ 5గురిని పంపించాడు, కోపించమన్నారు. కోపించా, 500 ఇచ్చి కోపించి నేను పొద్దున పెడుతుంటే నేను నుంచున్నా. అడ్డం కొయ్యటానికి పడేయటానికి లేదు. పడేస్తే మేము కూడా వస్తాం అనే మాట్లాడి బయటికి రాలేకపోయా. చలి జ్వరం 2 రోజుల నుంచి బాగుంటాంలా. పవన్ కళ్యాణ్ గారికి ఏం చేయలేకపోతున్నాం అందరు కూడా ధైర్యంగా ఉండండి. ఏం ధైర్యం? ఆరోగ్యం ఏ మాత్రం కూడా మీరు చెడిపోకూడదు. మీరు నిలబడండి. ప్రాణం పోయినా సరేనండి, మేము మారము. ఇప్పుడు మనం కోరుకోలేదు, అతనే యుద్ధం ప్రకటించాడు. చూపిద్దాం మనం, ప్రాణాలన్నా ఇష్టం కానీ మేము మారం. ఆయన మాకు అన్న అంతవట్టికి.